పోగొట్టుకో శాపం. పిలవకుండా మనిషి చచ్చిపోడు శాపం. బిడ్డ పుట్టగానే కడుపులో బిడ్డ చచ్చిపోయింది శాపం. పంట పండింది నోటికి వస్తుంది అనుకున్నావు, పెంతో పని వచ్చేసింది కొట్టుకుపోయింది శాపం. ఉద్యోగం వస్తుంది హ్యాపీగా బ్రతుకుతాం అనుకున్నావు, 2 నెలల ఉద్యోగం పోయింది దొరికేసావు శాపం. పెళ్ళైతే సంతోషంగా గడుపుతారు, పిల్ల పాపలతో బాగుంటారని కోరుకుంటాం, లేదు భర్త చచ్చిపోడు లేదా భార్య చచ్చిపోయింది శాపం. ఇల్లు కట్టుకుని సుఖంగా కుటుంబంలో సంతోషిద్దాం అనుకోని ఇంట్లో ఎవడో చచ్చాడు శాపం. దేవుడిని నమ్మాలి. నమ్ముతున్నావా? దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నావో తెలుసా? తెలివి కానీ జ్ఞానం కానీ బతకడానికి వస్తున్నావు తప్ప దేవుడి కోసం నువ్వు రావట్లేదు. ఎవరి కోసం రావాలి? దేవుడి కోసం రావాలి. కష్టాలు నష్టాలు శ్రమలు అనుభవించి ప్రభు కొరకు ఒక సాక్షిగా బ్రతకడానికి రావాలి.